సో మోడీ పిలుపు మేరకు ఇంకా బీజేపీ నేతలు ఏమేమి ప్లాన్ చేస్తున్నారో మనం కనుక్కుందాం. బీజేపీ రాష్ట్ర నేత ఉన్నారు. సో హైదరాబాద్లో, ముఖ్యంగా హైదరాబాద్లో మీ యొక్క ప్లానింగ్ ఏం చేయబోతున్నారు? మేము ఈసారి హైదరాబాద్ 3 కార్పొరేషన్లు రాష్ట్ర పార్టీ చేసింది కదా, రాష్ట్ర ప్రభుత్వం. ఆ 3 కార్పొరేషన్లలో మేము విజయం సాధించడానికి 3 కార్పొరేషన్ చైర్మన్లు మావే కావడానికి మేము పూర్తి విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. మా పార్టీ బూత్ లెవెల్ స్థాయిలో నుంచి ఆ ప్రయత్నాలలో నుండి ప్రతి బూత్ను స్ట్రాంగ్ చేస్తున్నాం. బూతుల సంఖ్యలో కానీ, లేకుంటే బూత్లో జరగాల్సిన సమస్యలు కానీ వాటి మీద కూడా మేము ప్రజా పోరాటాలు చేస్తున్నాం. నేను భాగ్యనగర్ మలక్పేట్ జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నా. మా జిల్లాలో మేము ప్రతి బూత్ను స్ట్రాంగ్ చేసే విధంగా పార్టీ ప్రోగ్రామ్స్ ఎన్నో తీసుకుంటున్నాం. ప్రతి సమస్య ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళు ఇంతకుముందు డెవలప్మెంట్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారో వాటిని కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాం. ప్రతి ఇంటికి మా కార్యకర్త వెళ్తున్నాడు, సమస్యలు ఏందో చెప్తున్నాడు. ఈ ప్రభుత్వం చేసే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నది ఈ కార్పొరేషన్ల మీద అనేది ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్తున్నాం. సో పెట్రోల్ రేట్లపై బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ తీవ్ర విమర్శలు ఇస్తుంది. దీనిపై మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర నేత తాడు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి. సో ఆల్రెడీ కాంగ్రెస్ ముందే చెప్పింది 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ పెట్రోల్ రేట్లు పెంచుతుందని. అది నిజమైందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది, మరోవైపు బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది. కాంగ్రెస్ అంటుంది అసలు ప్లానింగ్ లేదు, మోడీకి ముందు చూపు లేదని అంటుంది. మీరేమంటారు? రాహుల్ గాంధీ రామచిలక పట్టుకొని తిరుగుతున్నాడా ఏమో, జ్యోతిష్యాలు చెప్పుకుంటా. మా కీసరగుట్ట మీద ఉంటారు జ్యోతిష్యాలు చెప్పే రామచిలకలు. వాళ్ళ దగ్గర ఏమన్నా ట్రైనింగ్ తీసుకోమన్నాడు. ఆ జ్యోతిష్యమైన చక్కగా చెప్తాడు. ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా జియో పాలిటిక్స్లో ఇవాళ వరల్డ్ వార్ లాగా ఉంది పరిస్థితులు. ఉక్రెయిన్ టు రష్యా, తర్వాత మనకు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా, వాట్నాట్ అన్ని దేశాలు కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉన్నాయి. అన్ని దేశాలలో ముందే పెంచినారు. గతంలో వీళ్ళు పరిపాలన కాలంలో నేను చదువుకుంటేప్పుడు కూడా చూసింది ఏంటంటే, గల్ఫ్ యుద్ధం అనగానే ఇక్కడ ధరలు పెరిగేది. ధరలు ఒక్క పెట్రోల్ డీజిలే కాదు, టమాటాలు ఆలుగడ్డల దాకా పెరిగేది. గది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ఈయన జియో పాలిటిక్స్ చదువుకోకుండా ఒక దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచ స్థాయిలో ఏం జరుగుతుంది, ఇవన్నీ చూస్తూ మాట్లాడాల్సినటువంటి రాహుల్ గాంధీ పరిపక్వత చెందినటువంటి లీడర్ లాగా మాట్లాడితే ఎట్లా? మేము ఏది చేయని దాని విమర్శన. అంటే మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక విమర్శ. అప్పుడు నోట్ల రద్దీ రోజు విమర్శ. మరి ఇవాళ దురంధర్ సినిమా హిట్ అవుతుంది. ఇవాళ మరి పెట్రోల్ ధరలు కానీ, ఇవాళ డీజిల్ ధరలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా పెడుతుంది? నువ్వు చేసిన అప్పులు ఎవడు కట్టిండు? నేను ఇవాళ అడుగుతా ఉన్నా, రిఫైనరీస్కి నువ్వు చేసిన అప్పులు ఇవాళ 60-70 వేల కోట్లు, ఇవాళ ఇంట్రెస్ట్ రేట్లు, మరి అవన్నీ బాండ్స్ అన్నీ క్లియర్ చేసినాం కదా. మరి దాని గురించి మాట్లాడు. మొన్న ధర సెంట్రల్ ఎక్సైజ్ తగ్గించినాం కదా, జీరో కదా. నువ్వేనాడన్నా తగ్గించిన ఇది ఉందా? కాంగ్రెస్ హయాంలో రూపాయి పావుల ఆటానా నుంచి నువ్వు 50 రూపాయల దాకా పెంచినావు. మరి నీ హయాంలో 12 లెక్క దిద్దాం, 2004 నుంచి 2014 దాకా లెక్క దిద్దామా? 10 ఏళ్లలో నువ్వు ఎంత పెంచినావు? 35% పెంచినావు. ఇవాళ అంత పర్సంటేజ్ మేము పెంచినామా? ఇవాళ నువ్వు 3 రూపాయలు పెంచితే దాంట్లో స్టేట్ వ్యాట్ ట్యాక్స్ కూడా వస్తుంది కదా. మరి నీకు దమ్ముంటే నీ కిందనే ఉన్నాడు కదా ముఖ్యమంత్రి, నేను రేపు ప్రధానమంత్రి చేస్తా అంటుండు కదా. నీకు సాధన అయితే లేదు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి గానికి నేను ఆయనను ఒప్పించిన, ఆయన సన్యాసం అవుతా అంటే వద్దని చెప్పి ప్రధానమంత్రిని చేస్తా అని చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. మరి నీ శిష్యునికి చెప్పు వ్యాట్ తగ్గియమని. నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు ఆచరించి మమ్మల్ని అని, అప్పుడు నీకు ఏదో రైట్ వస్తుంది. నువ్వు వ్యాట్ తగ్గియో, జిఎస్టీలో చేర్చొద్దంటారు, మళ్ళా విమర్శలకు మాత్రం రెడీ ఉంటారు. అందుకనే రాహుల్ గాంధీ మాటలు ప్రజల్లో పెడచేమన్నా పెడతారు. ఎందుకండి వారి మాటలకు ఏమైనా విలువ ఉందా ఈ దేశంలో? ఓ ప్రతిపక్ష నాయకుల్లాగా కనిపిస్తుండా? ఆయన ఓ లీడర్లాగా కనిపిస్తుండా? డైనాసిటీలో ఏసీ గదులలో పెరిగినటువంటి ఓ చిన్న ఇదితోని అపరిపక్వతంగా ఒక పార్టీ ప్రెసిడెంట్ అంటే వద్దంటివి. నువ్వేమన్నా క్యాబినెట్ మినిస్టర్ చేసినావు? ఆ క్యాబినెట్ ఎట్లా నడుస్తుంది? ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అసలు ఏ రకంగా నిర్ణయాలు జరుగుతాయి? ఏం అనుభవం ఉంది ఆయనకు? ఇలా ఆయన అక్కడ ఓడిపోతే నీ తాతలు నాయనమ్మలు అందరూ గెలిచిన దగ్గర తాత ముత్తాతల రాష్ట్రంలో గెలవలేక దుర్యోధను పోయి నీళ్ళల్లో దాచుకున్నట్టు అడుగున పోయి కేరళ దగ్గర ఓ వయనాళ్ళ గెలిచి వచ్చినావు నువ్వు. నిన్ను ప్రజలు ఎప్పుడో విసర్జించారు. ప్రజలు విసర్జించినటువంటి నాయకుడు మరి మాట్లాడేటటువంటి మాటలకు భారతదేశంలో దాని అసలు ఆ పార్టీ చెల్లని కాగితంలాగా మారిపోయింది. ఇలా ఆయన చెల్లని నాయకుడు. బీజేపీకి ఓట్లు ఏరనే ఉద్దేశంతో క్రిస్టియన్ మరియు ముస్లిమ్స్ అంటే మైనార్టీ ఓట్లను తొలగించాలని కుట్ర చేస్తుంది బీజేపీ అని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. నేను కేటీఆర్కి ఒకటి చెప్పదలుచుకున్నా. కేటీఆర్ గారు స్పష్టంగా అర్థం చేసుకోవాలి, బీజేపీ
గోవాలో గెలిచింది. గోవాలో 80% పైగా క్రిస్టియన్లు ఉంటారని చెప్పి ఒక లెక్క ఉంది. గోవాలో కూడా గెలిచింది. మరి క్రిస్టియన్లు ఓట్లేస్తేనే కదా మేము గెలిచినాం. బీజేపీ ఉత్తరప్రదేశ్లోని చాలా నియోజకవర్గాల్లో 60% ముస్లిం పాపులేషన్ ఉన్న ప్రాంతాలలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంటే ముస్లింలు ఓట్లేకపోతే భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా? గెలవదు కదా. భారతీయ జనతా పార్టీ ముస్లింలకో, క్రిస్టియన్లకో, హిందువులకో, సిక్కులకో వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ ఎవరికి వ్యతిరేకం అంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశం కోసం పనిచేయకుండా పాకిస్తాన్ వాడి కోసమో, బంగ్లాదేశ్ వాడి కోసమో పనిచేసేటువంటి విదేశీ శక్తులకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కానీ హిందువులకు, ముస్లింలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పనిచేయదు. కిషన్ రెడ్డి గారు చాలా ఒక మంచి మాట చెప్పిండ్రు. ఏంటంటే రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు ఖచ్చితంగా తీసేస్తాము. అది బీఆర్ఎస్ అడ్డుపడ్డా, కాంగ్రెస్ అడ్డుపడ్డా, ఇంకెవడు అడ్డుపడ్డా ఈ దేశం కానోడు, ఈ దేశానికి సంబంధం లేనోడు ఈ దేశంలో ఓటు హక్కు పొంది కనుక ఉంటే వాడి ఓట్లను ఖచ్చితంగా తీసేస్తామని చెప్పి స్పష్టం చేసినాం. అది ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా తీసేస్తుంది. నేనేమంటున్నా, ఇవాళ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు చూసి చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి హిందువులలో, క్రిస్టియన్లలో, ముస్లింలలో, జైన్లలో, సిక్కులలో, బౌద్ధులలో ప్రతి వర్గంలో భారతీయ జనతా పార్టీకి ఇలా ఓట్లు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ వాళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నది. ఇలా ట్రిపుల్ తలాకును రద్దు చేసినాం. ముస్లిం మైనార్టీ మహిళల కోసమే రద్దు చేసినాం కదా. అప్పుడు ఎందుకు మరి కేటీఆర్ మాట్లాడలే? కేటీఆర్ ముస్లింల పురుషుల పక్షాన ఉన్నాడు కదా. ట్రిపుల్ తలాకు రద్దు చేయడాన్ని వ్యతిరేకించిండు కదా. ఇలా కోట్లాది రూపాయల విలువైనటువంటి వేలాది ఎకరాల భూమి వక్ఫ్ పేరుతోటి కబ్జాలు అవుతూ ఉంటే, పేద ప్రజలు ఆ భూములన్నీ ఆక్రమించుకుంటూ ఉంటే దాని విషయంలో ఎందుకు మాట్లాడతలేడు కేటీఆర్? అంటే వీళ్ళు కేవలం బీజేపీని బదనాం చేయాలనే ఒక కార్యక్రమం తీసుకుంటారు తప్ప మేము అడుగుతా ఉన్నాం. ఇలా పశ్చిమ బెంగాల్లో తీసుకుంటే లక్షలాది ఓట్లు, అంటే 90 లక్షల ఓట్లు తీసేసిండ్రు, 80 లక్షల ఓట్లు తీసేసిండ్రు అని చెప్తా ఉన్నారు కదా. అందులో దాదాపుగా 30-35 లక్షల ఓట్లు హిందువులే పోయినాయని చెప్తా ఉన్నారు కదా. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్కి వచ్చారు. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడ ప్రసంగం కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, నెక్స్ట్ అధికారం తెలంగాణ రావాలని బీజేపీకి సంకేతాలు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. దీని మీద బీజేపీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ లాంటి జనరల్ ఎలక్షన్ కూడా ప్రిపేర్ అవుతుంది. దీని గురించి కూడా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళాలని ఒక ప్రిపరేటరీ మీటింగ్ బీజేపీ ఆఫీస్లో జరిగింది. దాని గురించి మనతో మాట్లాడగానే చింతలు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ ఏం డిస్కస్ చేశారు, మీరు ఎలా వెళ్ళబోతున్నారు, వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్? మొన్న మా దేశ ప్రధాని, మా ప్రియతమ నాయకుడు గారైనటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ బహిరంగ సభలో యావత్ దేశానికి, ప్రపంచానికి సూచించినటువంటి 7 సూత్రాలు ఏవైతున్నాయో దీన్ని తూచా తప్పకుండా పాటించాలని నేషనల్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక లైనప్ తీసుకోవడం జరిగింది. మేరా దేశ్ మేరా యోగ్దాన్ అనేటటువంటి ఆలోచనతో మేము ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఈనాడు మా రాష్ట్ర అధ్యక్షుల వారు మహిళా మోర్చా, యువ మోర్చా వివిధ సెల్లలో ఈ కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకోవాలి, ఈ కార్స్ ఏ రకంగా వాడాలి, కార్ పూలింగ్ ఏ రకంగా వాడాలి, అదే రకంగా మెట్రోలో మనం ఏ రకంగా వాడాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులలో కానీ ఏ రకంగా మనము దీంట్లో ఈ డీజిల్, పెట్రోల్ తగ్గించి మనం బస్సులలో ఏ రకంగా ప్రయాణం చేయాలి అనేటటువంటి వాటి మీద సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళని చైతన్యవంతం చేయాలి. వారు చెప్పినటువంటిది బంగారం కొనకూడదు, బంగారం రేటు ఏ రకంగా పెరిగిపోయింది, ఏ రకంగా యుద్ధ యొక్క పరిణామాలు మన దేశం మీద కూడా ఎంత ఒత్తిడి ఉంది ఈనాడు, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని యావత్ ప్రపంచంలో ఏ రకంగా ధరలు, గ్యాస్ మీద ఏ రకంగా ధరలు పెరిగినాయో, అంటే గ్యాస్ అంటే గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, కిరోసిన్ కానీ, డీజిల్ కానీ ఇలాంటి వాటి మీద విపరీతమైన రేట్లు పెరిగినాయి. కానీ మన దేశంలోనే ఇప్పుడు 3 రూపాయలు పెంచడం అనేది చాలా నెగ్లిజిబుల్ రేటు పెంచినటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే. కాబట్టి పొదుపు అనేది మనం ఎక్కువ చేయాలి, రాబో తరానికి పొదుపు అనేది మనం చూపించాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోకూడదు, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకూడదు, అనవసరమైనటువంటి వెహికల్స్ మనం ఇష్టం ఉన్నట్టు వాడకూడదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువ వాడాలనేటటువంటి ఆలోచనతో మా రాష్ట్ర అధ్యక్షుల వారు నేషనల్ పార్టీ పంపించినటువంటి ఈ 7 సూత్రాలని మహిళా మోర్చాకు, యువ మోర్చాకు వివిధ సెల్లో కూడా ఈనాడు చెప్పడం జరిగింది. దాని మీద మేము మోటివేట్ చేస్తూ ముందుకు సాగుతాం. రైట్, ఇది మొత్తం మీద బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో అధికారం రావాలని ప్లాన్ చేస్తుంది. దానికి అనుగుణంగా రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, జనరల్ ఎలక్షన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. దీని మీద కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదేశించిందని మనకు తెలుస్తుంది. చూద్దాం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. రాబోయే జిహెచ్ఎంసీ కావచ్చు, జనరల్ ఎలక్షన్లో బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తుందో చూద్దాం. కెమెరామెన్ వంశీతో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్.